స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడే రవితేజ గారి ఇరుముడి మూవీ చూశాను. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. రవణ రొటీన్ మాస్ మసాలా సినిమాలా కాకుండా ఒక కొత్త రకం జానర్ చూసినట్టు అనిపించింది. మీలో ఎంతమంది మూవీ చూసారో కామెంట్ చేసేయండి. ఇక ఇరుముడి మూవీ డీప్ రివ్యూలోకి వెళ్తే, అందరికి నమస్కారం, దిస్ ఇస్ సూత్ర. ఇరుముడి మూవీ రవణ ఫ్యాన్స్ కి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. ఎప్పుడు మాస్ మసాలా సినిమాలు చూస్తూ లేదా అప్పుడప్పుడు డీప్ క్లాసికల్ సినిమాలు చూసే రవణ ఫ్యాన్స్ కి ఇరుముడి మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుండొచ్చు. ఎందుకంటే అన్ని రకాల ఎమోషన్స్ తో ఒక కొత్త రవణను చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మూవీలో ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా పికప్ అయినా మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో వెళ్తూ ఉంటుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్, ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలా ఒక్కోటిగా స్లోగా పికప్ అవుతుంది మూవీ. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఎంత బాగుందంటే సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్న ఎంతూజియాజం ని క్రియేట్ చేసింది. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూసి సెకండ్ హాఫ్ లో ఇది అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ సెకండ్ హాఫ్ కి కూర్చుంటాం. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొద్దిగా డిఫరెంట్ గా జరుగుతుంది. మూవీలో వెరీ రొటీన్ వేలో కాకుండా కొద్ది డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ ని. కొద్ది అక్కడక్కడ స్లో డౌన్ అయినా కానీ మూవీ చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే కలదు సెకండ్ హాఫ్ లో. మెయిన్ గా ఇంటర్వల్ బ్యాంక్ చూసాక ఆ ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అవుతుంది సెకండ్ హాఫ్. అండ్ క్లైమాక్స్ లో కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్ గా వెళ్ళినా కానీ మంచి నీట్ గా తీసుకెళ్లారు మూవీని. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి మూవీలో. మెయిన్ గా మూవీలో రవణ మాలేసుకున్న తర్వాత తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ని చాలా బాగా తీశారు. అసలు అలాంటి సీన్స్ అండ్ స్క్రీన్ ప్లే మనం రవణ దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు మాస్ మసాలా సీన్స్ ని చూసే రవణ ఫ్యాన్స్ కి ఇది ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు రవణ సైడ్ నుంచి. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. రవణ అండ్ నక్షత్ర మధ్యలో ఉన్న సీన్స్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తో చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా, సాయి కుమార్ గారి క్యారెక్టర్, హీరోయిన్ ప్రియ భవానీ క్యారెక్టర్, ఇవన్నీ క్యారెక్టర్స్ మూవీలో తక్కువగా ఉన్నా కానీ మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ అంటే డైరెక్షన్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ రవణతో సినిమా తీసినా గానీ అన్వాంటెడ్ మాస్ మసాలా సీన్స్ ఏవి కూడా లేవు ఈ మూవీలో. రవణ ప్రీవియస్ మూవీస్ లో జస్ట్ ఫ్యాన్స్ కోసం అంటూ ఎన్నో అన్వాంటెడ్ మాస్ మసాలా సీన్స్ ఉండేవి. బట్ ఈ మూవీలో డైరెక్టర్ ఫోకస్డ్ గా రవణ క్యారెక్టర్ కి ఏది అవసరమో అదే తీశాడు. రవణ క్యారెక్టర్ ని నీట్ గా డిజైన్ చేస్తూనే స్క్రీన్ ప్లే ని చాలా ఎంగేజింగ్ గా తీశాడు. దానివల్ల మూవీలో స్టోరీ వైజ్ గా ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది మ్యూజిక్ అని చెప్పొచ్చు. సినిమాలో ఉన్న పాటలను అయితే జనాలు చాలానే ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్ గా మల్లెపూల పల్లకి సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే కొన్ని చోట్ల సెట్ కాలేదనిపించింది కానీ హోల్ మూవీలో చూసుకుంటే పర్లేదు అనిపించింది. బట్ జీవి ప్రకాష్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదని చెప్తాను నేనైతే. ఇక మూవీలో నెగటివ్స్ గురించి మాట్లాడితే, మెయిన్ గా మూవీలో విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళని చూడంగానే అర్థమైపోతుంది వీళ్ళే విలన్స్ అని. దానివల్ల కొద్దిగా ఎక్కువ థ్రిల్ అయ్యే సీన్స్ లో అయిపోతాయి. అండ్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా అక్కడక్కడ స్లో మూమెంట్స్ వస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది, అసలు ఏం అర్థం కాదు. బట్ ఈ నెగటివ్ పాయింట్స్ ని పక్కకు పెడితే రవణ మాత్రం మంచి క్లాసిక్ హిట్ ఇచ్చాడని చెప్పొచ్చు. మంచి మిక్స్డ్ ఎమోషన్స్ తో ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఒక క్లాసిక్ థ్రిల్లర్ గా మూవీ చాలా నచ్చింది నాకు. ఇక ఇరుముడి మూవీతో రవణ కంబ్యాక్ ఇచ్చాడా అంటే ఆ అయ్యప్ప స్వామి దయతో ఇచ్చాడనే చెప్పొచ్చు. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ స్క్రిప్ట్ ని కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ని చూస్ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ థ్రిల్లర్ తో రవణ గట్టిగానే కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. మెయిన్ గా రవణ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు ఆ సీన్స్ అయితే చాలా హై ఇచ్చాయి మూవీలో. ఇక మూవీ కలెక్షన్స్ వైజ్ గా ఎలా వెళ్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఇరుముడి మూవీ రివ్యూ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. అయితేనే కదండి మా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేది. ఇంతటితో సమాప్తి. బాయ్.